నమస్తే పాత్రికేయ మిత్రులకు, బీసీకే పార్టీ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులకు, అట్లాగే తెలంగాణ బీసీకే పార్టీ యూత్ అధ్యక్షుడు అంబాల అనిల్ గారికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బులు మద్యం పంచకుండా మనం ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అనే అంశం మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విపరీతమైన మద్యము, మాంసము, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్లో. ఇప్పుడు ఆ నామినేషన్లే అయిపోలే, ఇప్పటికే తాగి ఏర్లై పారుతాను. ఒక ఆయన డైరెక్టే చెప్తుండు, ఆర్థికంగా లేనోళ్లకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలన్నట, మద్దతు ఇచ్చి 500 ఆయన చేతిలో పెట్టాలన్నట. లేకపోతే ఇంకేంది, ఇంకా వాళ్ళు చెప్పే విషయం ఏంటిదనంటే అంతర్గతంగా డబ్బులు పంచుతారు, డైరెక్ట్ ఓటర్ దగ్గర పోయి వేరేటోళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇది అన్ని ఎన్నికల సంఘం విరుద్ధము. ఎన్నికల సంఘం ఏఓ గారో సిఓ గారో ఉంటారు కాబట్టి వాళ్ళు సంబంధించిన అధికారులు ప్రత్యేక అధికారులను నియమించి గ్రామాన ఓటు హక్కు అసలు ఎట్లా వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత త్యాగం చేసి వచ్చింది. మనం ఓటు ఒక 500లకు అమ్ముకుంటే 5 సంవత్సరాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మన ఎన్నికల కమిషన్ ఒక ప్రోగ్రాం లాంటివి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మద్యానికి డబ్బులకి చూసి ఓటేయకండి. ఆ చదువుకున్నోళ్లకు, నీకు ప్రజల మీద అవగాహన ఉన్నోళ్లకు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే నువ్వు అధికారంలో ఉంటే పనులు ఇస్తాడు సర్పంచ్ అనేది లేదు. ఇంటికాడ కూర్చొని టెంట్ వేసుకొని సర్పంచ్ పనులు పట్టుకొస్తాడు ఊర్లకు. అంత గట్స్ ఉన్నోనికి నిలబెట్టురు నిలబెట్టురు. ఏమవుతుంది, అంత గట్స్ ఉన్నోళ్ళ నిలబెట్టురు. పైసలు అవసరం, పైసలు దేనికి అవసరము? నామినేషన్కు, అన్నానికి. ఎవరి ఇంటికాడికి పోతే వాళ్ళ ఇంటికాడ అన్నం పెడతారు, తినండి, ఏమవుతుంది? పైసలు పంచుడేంది? నువ్వు 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర దిగజారి బతుకుడేందుకు? ఇప్పుడు 5 సంవత్సరాలు నీ ఓటును నువ్వు అమ్ముకుంటే 5 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా చూస్తారు. అరే నీకు పైసలు ఇచ్చిన భయానే బాజాబ్తో చెప్తారు. అదే నువ్వు ఓటు హక్కు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు మనకు వచ్చింది. మన స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఓటేస్తే కనుక గల్లబట్టి అడగచ్చు. మన ప్రతి సమస్యపై, గెలిచిన ఓడిపోయిన గ్రామస్తుల ప్రతి సమస్యపై ప్రశ్నించడం మీ హక్కు. ఎవరు ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు. పైసలు ఇచ్చిన, అయ్యో మనం పైసలు తీసుకున్నామా? పైసలు పంచడమే నేరం, మద్యం పంచడమే నేరం. ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది, ఇంకా మిగతా పేద వర్గాల నుంచి ఏపిస్తా ఉంది. రిజర్వేషన్ పేరు ఒకరిది, రిజర్వేషన్ ఫలాలు అనుభవించేది ఒకళ్ళ పేరు మీద ఏపించిన తర్వాత పైసలు పెట్టిన వాళ్ళు అధికారం 5 సంవత్సరాలు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నీకు అంత త్యాగం చేసిన మహానుభావుల ఆశయాలు ఏడ సాధిస్తాం? మనం సాధించలేము కదా. దయచేసి ప్రజలారా, మద్యానికి, మాంసానికి, డబ్బులకు, ఇవన్నిటికీ అవాయిడ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను ఎవరైతే మనకు న్యాయంగా మనకు పనిచేస్తారో, పని అధికార పార్టీలు ఉన్నోళ్ళే చేయాలని ఏం లేదు. భాజపాతో కొట్లాడి పండించుకోవాలి. నీకు మాట్లాడే శక్తి ఉండాలి, హైదరాబాద్ పోయే శక్తి ఉండాలి, ఢిల్లీకి పోయే శక్తి ఉండాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోయే శక్తి ఉండాలి. నిన్ను నిలబెట్ట ఎమ్మెల్యే సాపు నువ్వు భయపడవా? నీకు స్వతంత్రం ఎక్కడ ఉంటుంది? స్వతంత్రం ఉండదు కదా. వాళ్ళు పైసలు ఇచ్చి మద్యం మంచి నిన్ను గెలిపించినప్పుడు నువ్వు ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో ఎట్లా పోయి నాకు నా ఊరు సమస్యలు పని అని అడుగుతావు? నీకు లేదు కదా. అందుకనే చెప్పేది ఏంటంటే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి విషయం ఏంటంటే మద్యం ఏర్లై పారుతుంది, యువత పక్కదారి పడుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలి. వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచ్ ఏదైనా నామినేషన్ రిజర్వేషన్ ఏది వచ్చిందో ఖచ్చితంగా నామినేషన్ వేయండి. యూత్ రాజకీయం ఎట్లా చేస్తుందో చూపెట్టండి మీరు. ఎన్నికల కమిషన్ ముఖ్య ఉద్దేశం వాళ్ళు కొంచెం మద్యం పంచకుండా
డబ్బులు పంచకుండా కొంచెం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికలను సాఫీగా జరిపించాలని మనం చేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ప్రధానమైనటువంటి ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసినదే. మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ జిల్లాలకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రియమైన ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్తే తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశం ఎందుకనంటే గ్రామ స్థాయిలో ప్రజల కోసం పనిచేసేటువంటి యువకులను, ఎలాంటి స్వార్థం లేనటువంటి నాయకులని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈ మీడియా సమావేశంలో మీకు తెలియజేయాల్సిన విషయాలు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు వివరిస్తూ ఉన్నాను. విషయం ఏమిటంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. మరి గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యాన్ని, ఓటుకు డబ్బులు పంచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రజలు, యువకులు, యువతి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మద్యాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఓటు హక్కుకు డబ్బును వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జ్ఞానంతో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఓటు హక్కును, మీకున్నటువంటి ఓటు హక్కు చాలా చాలా విలువైనది. ప్రజలారా, ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రియమైనటువంటి యువకులారా, ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రియమైనటువంటి యువకులారా, మీకున్న ఓటు హక్కు ఎన్నో పోరాటాలు చేస్తే, ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఓటు హక్కును మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎలాంటి స్వార్థం లేనటువంటి నాయకులకు ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడైతే మద్యాన్ని పంచుతూ ఉన్నారో ఓట్ల కోసం, ఎక్కడైతే ఓట్ల కోసం డబ్బులు పంచుతూ ఉన్నారో, ఎక్కడైతే మాంసాన్ని పంచుతూ ఉన్నారో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే మద్యాన్ని అమ్ముతూ ఉన్నారో, ఎక్కడైతే ఓట్లకు డబ్బులు పంచుతూ ఉన్నారో వాళ్ళందరి ఆ విషయాలను గౌరవనీయులైనటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి కలెక్టర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ కమిషన్ ఇన్ఛార్జీలు మద్యాన్ని అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్ ఓట్లకు డబ్బులు పంచుతున్న వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామ స్థాయిలో పూర్తిగా ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకు అనంటే మీకు ఉన్నటువంటి ఓటు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి, ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసి, ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి, ఆయన నిత్యం ఆయన జీవితం త్యాగం చేసి, ఆయన ప్రాణాలు పణంగా పెట్టి మీ అందరికీ ఓటు హక్కు ఇచ్చిండు. మరి ఆ ఓటు హక్కు, మీకున్నటువంటి ఓటు హక్కు మీ ప్రాణంతో సమానం. మీకున్న ఓటు హక్కు మీ ఆత్మగౌరవంతో సమానం. మీకున్న ఓటు హక్కు ఎంతో విలువైనది మిత్రులారా. మరి మీకున్న ఓటు హక్కును మీ గ్రామాల్లో, మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల కోసం పనిచేసేటువంటి నాయకులకు వేయండి. ముఖ్యంగా ఓటు హక్కును యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఓట్లకు డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా అటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు అంబాల్ అనిల్ కుమార్, నేను వీసీకే పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు.